హాయ్ సార్. అందరికీ నమస్తే. సార్ మీకొక విషయం తెలుసా? మనకి ఏదైనా ఏటీఎం కార్డు ఉన్నట్లయితే, దానితో కనీసం 3 నెలలకొక్కసారి ఒక్క ట్రాన్సాక్షన్ అయినా మనం చేయాలి. అలా చెయ్యకపోతే 4 నెలల తరువాత అది డీయాక్టివేట్ అయిపోయే అవకాశమైతే ఉంది. ప్లస్ అలాగే ఆహ్, మరొక విషయం ఏంటంటే ఆహ్, పిన్ నంబర్ అనేది మాటి మాటికి చేంజ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. అంటే మాటి మాటికి పిన్ నంబర్ చేంజ్ చేయకండి. ఇంకొకటి పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు దయచేసి గుర్తుపెట్టుకొని ఎంటర్ చేయండి. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఆహ్, చాలామంది ఏం చేస్తుంటారంటే కొంతమంది ఏటీఎం కార్డ్ వెనక వైపున వాటి యొక్క సీక్రెట్ పిన్ నంబర్స్ అనేవి మెన్షన్ చేస్తుంటారు. రాసి పెడుతుంటారు. అది చాలా డేంజరస్ అండి. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అదేవిధంగా చెక్ బుక్కుల్లో మీరు సంతకాలు ఉంచుకొని దగ్గర ఉంచుకోరాదు. సంతకం చేసి దగ్గర ఉంచుకోరాదు. ఎందుకనంటే సంతకం చేసి దగ్గర ఉంచుకోవడం వల్ల ఏటీఎం కార్డు లేదా చెక్ బుక్కు మీరు ఆహ్, హ్మ్, ఎక్కడైనా జార విడుచుకున్నప్పుడు అవి ఆహ్, ఇతర తప్పుడు ఆహ్, ట్రాన్సాక్షన్స్‌కి అంటే రాంగ్ ట్రాన్సాక్షన్స్‌కి గురయ్యే అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి వీటినన్నింటిని మీరు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ఏటీఎం కార్డు మరియు చెక్ బుక్కు క్యారీ చేయండి. అదేవిధంగా మరొక విషయం అండి, మీరు తక్కువలో తక్కువ నెలకొక్కసారైనా మీరు మీ ఏటీఎం అంటే మీ అకౌంట్‌లో అట్‌లీస్ట్ రూ. 100 వేసి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి. దీని ద్వారా అకౌంట్ అనేది డార్మాట్ లేదా డీయాక్టివేట్ అయిపోకుండా ఉంటుంది. సో, ఈ అకౌంట్‌కి సంబంధించి ఇంకా ఇలాంటి కొన్ని విశేషాలు నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను మీకు అందిస్తానండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోగా అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను సార్. దయచేసి ఈ వీడియో గనక మీకు నచ్చి ఉన్నట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద కామెంట్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.